అందరికీ నమస్కారం। ఈరోజు మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం సర్పంచ్లకు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమానికి పిలవంగానే మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా భవిష్యత్తు తెలంగాణ ఆశాకిరణం, నేటి యువతకు ఆశాకిరణం, అదేవిధంగా నేటి యువతకు స్ఫూర్తిదాత మన కల్వకుంట్ల తారక రామారావు గారికి, అదేవిధంగా మన జిల్లా మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మనందరి ప్రియతమ నాయకులు, నాకు దైవ సమానమైన మా నాన్నగారు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు వారి జన్మదినం కాబట్టి వారికి నా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదిక నిర్వహించిన పెద్దలు క్యామ మల్లేశన్న గారికి, మిగతా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబాల సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా 2 విషయాలు। మొట్టమొదటిగా ఏదైతే గత 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అధికారం కోల్పోయినాక, నియోజకవర్గంలో అధికారం కోల్పోయినాక మనం ఏ విధంగా పోరాడుతూ మన నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు కానీ, అదేవిధంగా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ సీట్తో పాటు అత్యధిక మున్సిపల్ కౌన్సిలర్లను కానీ గెలిపించుకున్నామో వారందరికీ కూడా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారితో ఒక చిన్న సన్మానం ఏర్పాటు చేయించి వాళ్ళందరినీ గౌరవించుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అదేవిధంగా కేవలం గెలిచిన వాళ్ళే కాదు, ప్రతిపక్షంలో ఉన్న ధైర్యంతో ఎవరైతే పోటీ చేసి ఓడిపోయిన నాయకులు ఉన్నారో వారందరినీ కూడా పార్టీ గౌరవిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను। ఇక్కడ స్థానికంగా పోటీ చేస్తున్న నాయకులకు కానీ అభ్యర్థులకు కానీ ఎన్ని విధాల బెదిరింపులు వచ్చినాయి, ఎన్ని విధాల అవమానాలకు గురి చేసిర్రు, ఏ విధంగా మీ అందరినీ ఇబ్బంది పెట్టిర్రో అవన్నీ కూడా మా అందరికీ తెలుసు, మా అందరికీ గుర్తున్నాయి। భవిష్యత్తులో వాటన్నిటికీ తగు సమాధానం చెప్తాము అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను। అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు మొన్న కలిసి పిలవంగానే మన నియోజకవర్గానికి రావడం జరిగింది। అన్న అందరూ కూడా గౌతంలో సర్పంచులకు అందరికీ ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నా, అదేవిధంగా ఇప్పుడు కౌన్సిలర్లు కూడా గెలిచినారు। 51 రోజులు అందరు కూడా నాతో పాటు ఈరోజు నా రాజకీయ జిద్దు కోసం వాళ్ళ కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు 51 రోజులు వాళ్ళందరూ కూడా నాతో పాటు నేను ఎక్కడికి తీసుకుపోతే అక్కడ, ఎక్కడ ఉంచితే అక్కడ ఉన్నారు। ఒక్కొక్క రోజు ఎట్లాంటి పరిస్థితుల్లో అంటే నిద్రపోనికే సరైన జాగ లేకుంటే అయినా వాళ్ళు అక్కడ కష్టం అనకుండా నేల మీద కూడా వండుకున్న రోజులు ఉన్నాయన్న, అట్లా కష్టపడ్డారు। కానీ ఇక్కడ జరిగిన విషయాలు ఏదైతే కోర్టులలో కేసులు కానీ ఒక్కొక్క అభ్యర్థిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఒక అభ్యర్థిని బీసీ సర్టిఫికేట్ విషయంలో ఇబ్బంది పెడతారు, ఒక అభ్యర్థిని 2 ఓట్లు ఉన్నాయి, రూరల్లో ఒక ఓటు ఉంది, అర్బన్లో ఒక ఓటు ఉంది అని ఒక అభ్యర్థిని ఇబ్బంది పెడతారు। ఒక అభ్యర్థి అన్న మీకు చెప్పాలి, మా నియోజకవర్గం 2 సార్లు శాసనసభ్యులుగా చేసిన కొండిగారి రాముల అబ్బాయి కొండిగారి త్రిలోక్ ఈరోజు మన పార్టీ తరఫున కౌన్సిలర్గా ఎన్నికైంది। కానీ అనుకోని కారణాల వల్ల పాపం పెద్ద ఆయన మేము క్యాంపులో ఉన్నప్పుడు ఆయన చనిపోవడం జరిగింది। అయినా వాళ్ళ అబ్బాయి ఒక్కరోజు వాళ్ళ నాన్న చావు కోసం వచ్చి కార్యక్రమం అటెండ్ అయ్యి తిరిగి అదే రోజు రాత్రి వచ్చి మా క్యాంపులో చేరడం జరిగిందన్న। అంటే వాళ్ళు ఏ విధంగా పార్టీకి అంకిత భావంతో పార్టీని గెలిపించుకోవాలి, మేము ఇక్కడ గెలిచిన వాళ్ళం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కష్టపడిన మమ్మల్ని గెలిపించిన కార్యకర్తల్ని వాళ్ళ మాట నిలబెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఆ విధంగా మా అంటున్నారు। అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి మురళి ఏ విధంగా అయితే అతను కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం వాస్తవానికి ట్రై చేసిన, మొదటిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ట్రై చేస్తే అతన్ని మీరేసే 4 ఓట్లతోనే నేను ఎమ్మెల్యే అయినా నీకు టికెట్ ఇచ్చేది లేదు, నువ్వు డ్రైవర్ పనిచేసే ఒక డ్రైవర్ కానీ నీకేంది టికెట్ ఇచ్చేదని చెప్పి ఎల్లగొడితే అతను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి
గెలిచినాక గంట లోపట్నే మన క్యాంప్లో వచ్చి చేరి ఎట్టి పరిస్థితుల్లో నేను మీ ఎంట ఉంటానా, మీ ఎంట నడుస్తా అని చెప్పి ఈరోజు మన ఎంట ఉండడం జరిగింది. ఈ విధంగా వాళ్ళనే ఇబ్బంది పెట్టుకుంటా కాదు, మన నాయకుల్ని ఎవరైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారో వారిపైన ఇప్పటి వరకు ఎప్పుడు కూడా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయలే, ఎప్పుడు ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. కానీ ఆయన మీద కూడా ఈరోజు కిడ్నాప్ కేసులు, బెదిరింపు కేసులు అన్నీ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది. దాంతోపాటు నా మీద కూడా ఒక 4 కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్పిన క్యాంపులు ఉన్నప్పుడు, 4 కేసులు కాదు 400 కేసులు పెట్టండి, నేను ఇట్లనే ఉంటా, మీరు నాతో పాటు ఉండండి, మనం 6 నెలలైనా సరే తప్పకుండా ఇదే క్యాంపులో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్ని గెలిపించుకోవాలి అని చెప్పి ఈరోజు అందరం కూడా ఒక టీం వర్క్తోని, సమిష్టి కృషితోని ఈరోజు చైర్మన్ని గెలిపించుకోవడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఎగ్జామ్స్ టైము ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, కొంతమందికి క్రూషియల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బంది జరుగుతుంది అన్నా కానీ వాళ్ళు ఒకటే మాట అన్నారు, మా అమ్మగారింటికైనా పంపిస్తాం, ఇంకెక్కడికైనా పంపిస్తాం అన్నా, వాళ్ళు చదువుకునే చదువు చదువుకుంటారు, మార్చి కాకుంటే సెప్టెంబర్లో రాస్తారు, కానీ మాత్రం మేము పోము అని చెప్పి వాళ్ళందరూ కూడా గట్టిగా ఉన్నారు. అంటే ఏ విధంగా అయితే పార్టీ కోసం ఈరోజు వాళ్ళు నమ్ముకున్న నాయకుని కోసం కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని వాళ్ళు ఏ విధంగా వమ్ము చేయొద్దని ఈరోజు వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నా పాదాభివందనం చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉన్న వ్యవస్థలన్నింటినీ వాడుకున్నారు, ఏ ఒక్క వ్యవస్థని కూడా వదిలిపెట్టలే. పోలీస్ వ్యవస్థను కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ని కానీ, కోర్టులను కానీ అన్ని వ్యవస్థలు కూడా వాడుకున్నారు. అన్ని రాష్ట్రం అంతా ఒక దిక్కు, అన్ని వ్యవస్థలు ఒక దిక్కు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఒక దిక్కు అయ్యి ఈ ఎన్నికలు పోరాడినామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఇబ్రాహీంపట్నం ఏసీపీ ఉన్నాడో మామూలుగా కాదన్నా, నామినేషన్లు వేసినాక మన అభ్యర్థులను ఆయన ఆఫీస్కి పిలిపించి స్థానిక ఎమ్మెల్యేతోని ఫోన్ మాట్లాడిపించి మీరు ఎన్నికల్లో నుంచి తప్పుకోవాలి అనే విధంగా వాళ్ళని బెదిరించిండు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. తప్పకుండా రేపు మీరు ముఖ్యమంత్రి అయినాక ఆ ఏసీపీ ఎక్కడున్నా మీరు ఆయనను శిక్షించే విధంగా ఉండాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఎవరైతే అధికారులు గత 2.5 సంవత్సరాల నుండి ఈ ఎమ్మెల్యే మోచేతి నీళ్ళు తాగుకుంటూ ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సహకరించుకుంటూ మన నాయకులను, మన కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ అధికారులందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా, ఇప్పటికైనా మీరు మారాల్సిన అవసరం వచ్చింది. ప్రజలు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను తిరస్కరిస్తున్నారు. కాబట్టి మీరు ప్రజల వైపు ఉంటారా, అధికార పక్షం ఉన్న ఎమ్మెల్యే వైపు ఉంటారా తేల్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులందరికీ కూడా హెచ్చరిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా అన్న, ఏదైతే ఈరోజు మేము మిమ్మల్ని అడగంగానే మీరు ఇక్కడ రావడం, 51 రోజులు మేము పడ్డ బాధలు అన్నీ కూడా మర్చిపోవడం జరిగిందన్న. మీరు వచ్చిన ఆనందంలో మాకు ఆ బాధలు ఏవి కూడా గుర్తులేవు, అన్నీ కూడా సమసిపోయినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, అదేవిధంగా ముఖ్యంగా కౌన్సిలర్లు అందరూ కూడా ప్రతిరోజు ఒకసారి అయితే అడిగేది, అన్న మేము ఇన్ని రోజులు ఉంటున్నాం, కేసీఆర్ సార్కి తెలుసా అన్న మేము ఇంత కష్టపడి చేస్తున్నామని ప్రతిరోజు అడిగేటోళ్ళు. వాళ్ళకి ఎప్పుడు కూడా చెప్పేటోళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ సార్ ప్రతిదీ గమనిస్తారు, ప్రతిదీ కూడా చూస్తారు, వారు ఎట్టి పరిస్థితుల్లో మనం గుర్తిస్తారు అని చెప్పినానా. తప్పకుండా ఇప్పుడే మా రమణారెడ్డి గారు చెప్పినట్టు ఒక్కరోజు పెద్ద సార్ దగ్గర వారి ఆశీర్వాదం మా అందరికీ ఉండే విధంగా ఒకరోజు మీరు టైం ఇప్పాలన్నా, అది మరీ లేట్ కాకుండా 1-2 రోజుల్లోనే మీరు ఇప్పిస్తే తప్పకుండా మా అందరు కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామో, మన పార్టీ తరఫున పోటీ చేసిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గెలిచిన వాళ్ళందరికీ ఒక సన్మాన కార్యక్రమం, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు జన్మదినం 2 కలిసి వస్తాయి కాబట్టి ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా అన్న, ఏదైతే ఈరోజు మీరు అనుమతిస్తే
కార్యకర్తలు 2.5-30 నెలల నుంచి పడుతున్న బాధలన్నీ కూడా భవిష్యత్తులో ప్రజలు కూడా ఏ విధంగా బాధలు పడుతున్నారు, కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే రాష్ట్రంలో, ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో స్పష్టంగా ప్రజలకు ఆ తేడా తెలుస్తుంది. వాళ్ళు మేము మోసపోయినామనే విధంగా నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా మీరు అనుమతిస్తే వారి కోసం మళ్ళీ తొందరలోనే ఒక పాదయాత్ర నియోజకవర్గ స్థాయిలో 100 రోజులు పాదయాత్ర చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మీ అందరికీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అన్ని విధాలుగా మిమ్మల్ని కంటికి రెప్పగా కాపాడుకునే బాధ్యత తీసుకొని మీ అందరికీ ముందుండి నడిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు